దేవుని మాట. యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం. అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన భాగంలో ఎంతో ప్రాముఖ్యమైన భాగం యోబు గ్రంథం. ఈ గ్రంథమంతా యోబు చరిత్ర రాయబడింది. 42 అధ్యాయాలు కలిగిన ఈ గ్రంథంలో యోబు జీవిత విధానం, అతడు దేవుని ఎడల కలిగిన భయభక్తులు, అతని ప్రార్థనా జీవితం, అతని పిల్లలు, అతని ఆస్తి, అతని పనివారు, ఈ విధమైన విషయాలతో పాటు అతని భార్య, స్నేహితులను గూర్చిన ఎంతో వివరంగా వారిని గూర్చి చెప్పబడింది. యోబు తరంలో యోబును గూర్చి మొదటి అధ్యాయం 8వ వచనంలో భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చారు. ఈ ధ్యాన వాక్యం ద్వారా యోబు జీవితాన్ని ఒకసారి ఆలోచిద్దాం. యోబు జీవితంలో తాను పోగొట్టుకున్న ఆ స్థితి, పిల్లలు, పనివారు, ఆరోగ్యం సమస్తం తిరిగి రెట్టింపుగా దేవుడు దయచేసిరని చెప్పబడింది. దీనికి గల కారణం 7 విషయాలు మనం ధ్యానిస్తాం. మొదటిది యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో 8వ వచనంలో, 2వ అధ్యాయం 3వ వచనంలో 9వ వచనంలో, 31వ అధ్యాయం 6వ వచనంలో యోబు యథార్థవర్తనుడు అని చెప్పబడింది. యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేయడానికి ఆధారం, మూలం యోబు యొక్క యథార్థతయే అని మనం గమనించాలి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 13వ వచనంలో దేవుని యొద్ద నీవు యథార్థపరుడవై ఉండాలి అని దేవుని ఆజ్ఞ ఇస్తారు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనంలో యోబు ఇలా అంటారు, యథార్థవంతుడు దేవునితో వ్యాధ్యమాడవచ్చు అని. 112వ కీర్తన 1వ వచనంలో యథార్థవంతులకు చీకట్లో వెలుగు కలుగుతుంది అని చెబుతారు. 11వ కీర్తన 7వ వచనంలో యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేస్తారని చెబుతారు. 140వ కీర్తన 13వ వచనంలో యథార్థవంతులు ఆయన సన్నిధిని నివసిస్తారు అని చెప్పబడింది. యోబు యొక్క యథార్థత తాను పోగొట్టుకున్నదంతా తిరిగి పొందుకున్నటకు కారణమైంది. రెండవదిగా యోబు న్యాయవంతుడని 1వ అధ్యాయం 8వ వచనంలోను, 31వ అధ్యాయం 7వ వచనంలోను చెప్పబడింది. 33వ కీర్తన 5వ వచనంలో, 37వ కీర్తన 28వ వచనంలో, 99వ కీర్తన 4వ వచనంలో యెహోవా న్యాయమును ప్రేమించు వారిని స్థిరపరచును అని చెప్పబడింది. కనుక యోబు యొక్క న్యాయమైన జీవితం తాను పోగొట్టుకున్నది తిరిగి పొందుకున్నట్టుకు కారణమైంది. మూడవదిగా యోబు దేవుని యందు భయభక్తులు గలవాడని 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడింది. 112వ కీర్తనలో, 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు గలవారు ఎన్ని రీతులుగా దీవించబడతారో, వారి కుటుంబం కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు, వారి చేతి పని కొరకు, సంపాదన కొరకు ఎంతో దీవెనకరంగా ఉంటుందని చెప్పబడింది. అదే యోబు యొక్క జీవితంలో నెరవేరింది. పోగొట్టుకున్నదంతా తాను దేవునిపై గల భయభక్తులే తిరిగి పొందుకొనుటకు కారణమైంది. భక్తి ధైర్యం పుట్టిస్తుంది అని యోబే 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్తారు. 4వదిగా యోబు చెడుతనం విడిచిన వాడని 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడింది. 5వ కీర్తన 4వ వచనంలో చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదని, 16వ సామెత 6వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గల మనుషులు చెడుతనము నుండి తొలగిపోతారని సొలొమోను చెబుతారు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచి దూరంగా ఉన్నారు కనుకే తాను తిరిగి పొందుకొనుటకు సమస్తమును అనుభవించుటకు కారణమైంది. 5వదిగా యోబు శ్రమను సహించిన వాడని 7వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడింది. 1 పేతురు 2వ అధ్యాయం 20వ వచనంలో మేలు చేసి బాధపడినప్పుడు సహిస్తే అది దేవునికి హితమని, యాకోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో సహించిన వారిని ధన్యులని దేవుడు చెబుతున్నారు. అంతము వరకు సహించిన వాడు రక్షించబడునని మత్తయి సువార్త 10:22లో, మార్కు సువార్త 13:13లో చెప్పబడింది. ఈ సహనమే తాను అనుభవించిన శ్రమల నుండి విడుదల పొంది తిరిగి పొందుకొనుటకు కారణమైంది. 6వదిగా యోబు ఎంతో నిరీక్షణ గలవాడని యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో నేను నడుచు మార్గం ఆయనకు తెలుసు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదునని దేవునిపై తనకున్న నిరీక్షణను తెలియచేస్తారు. ఈ నిరీక్షణే
తాను తిరిగి పొందుకొనుటకు సమస్తాన్ని అనుభవించడానికి కారణమైంది. 7వదిగా యోబు మొదటి నుండి ఎంతో ప్రార్థించిన వానిగా మనం గమనిస్తాం. 1 అధ్యాయం 5వ వచనంలో యోబు తన పిల్లల నిమిత్తం ఒక్కొక్కరిని పిలిపించి దహన బలులు అర్పించారని, నిత్యము అలాగూ చేస్తూ ఉన్నారని చెప్పబడింది. అలానే తనను ఎంతో బాధించి హేళన చేసి అవమానించినట్లు మాట్లాడిన స్నేహితులు 3 ఎలీఫజు, బిల్దదు, జోఫరుల కొరకు ప్రార్థించమని దేవుడు చెప్పగా వారి నిమిత్తం దహన బలులు అర్పించి శ్రమలోనున్నా కూడా ప్రార్థించాడు యోబు. 42వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడింది ఈ విధంగా: ఈ ప్రార్థన యోబుకు తాను పోగొట్టుకున్న తన క్షేమస్థితిని తిరిగి పొందుకున్నట్టుకు కారణమైంది. మనం కూడా పోగొట్టుకున్న దేనినైనా పొందుకోవడానికి ఈ 7 విషయాలు యోబు వలె మనం కలిగి ఉందామా? అట్టి కృప దేవుడు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. ఆమెన్.